దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చేస్తున్నాను. మీరందరూ కుటుంబ సమేతాలుగా మీ స్థలాల్లో మీ గృహాల్లో దేవుని వాక్య భాగాన్ని వినడానికి సంసిద్ధులై ఉండి కనిపెడుతున్న రీతిని బట్టి ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి మన ధ్యానాన్ని కొనసాగించుకుందాం. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 14వ అధ్యాయంలో 3 దూతలను కూర్చున్నటువంటి సంగతులు మనం మన ధ్యానాంశంగా ఎంచుకొనగా, మొదటి దూత దేవుని యొక్క నిత్య సువార్త ప్రకటించగా, రెండవ దూత బబులోను కూలిపోయినటువంటి వర్తమానాన్ని అందించగా, మూడవ దూత జరగబోయే సంభవాన్ని అనగా దేవుని ఉగ్రత ఏ రీతిగా దిగి వస్తుందో అనే విషయాన్ని మరి బోధించబోతుండగా మనం ఆ అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి వాక్య భాగాన్ని మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 9, 10 వచనాల్లో 11 వచనాల్లో ఈ విషయం రాయబడింది. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏదియూ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకుని ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఇందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా గొప్ప దేవ, నీకే స్తుతి వందనాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధి చాటున మమ్మల్ని దాచి ఉంచి గడిచిన కాలమంతా ప్రభా మీ సముఖములో మమ్మల్ని ఉంచిన విధానం బట్టి మీ స్తోత్రాలు. ఈ దినదీవులతో నింపే దేవుడిగా మాకున్నావు. ఇంతవరకు కాపాడి ఈ సాయంకాల వేళల్లో నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ అంశాన్ని మేము ధ్యానిస్తుండగా దీని గురించిన విషయాలు మాకు బోధించమని, మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని, నీ సత్యవాక్కులు మాకు వివరించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ వేరొక దూత అని చెబుతూ మూడవ దూత అనేటువంటి మాటను ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది అంత్యక్రీస్తు చేపట్టిన కార్యక్రమాన్ని ఈ దూత విచ్ఛిన్నం చేయడానికి దైవ సంకల్పాన్ని మరి కలిగి ఆ దూత మరి కార్యమును జరిగిస్తుండగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ గొప్ప స్వరం వినబడుతూ ఉంది. ఏంటంటే, ఈ క్రూర మృగం కానీ దాని ప్రతిమ కానీ ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి మీద కానీ చేతి మీద కానీ ఆ ముద్ర వేయించుకుంటే దేవుని ఉగ్రత పాత్రలో దేవుని కోపము అనే మద్యము కలపబడి వానికి త్రాగించబడుతూ ఉంది. ఇది ఒక భయంకరమైన విచిత్రమైనటువంటి పనిష్మెంట్గా మనం దీన్ని గమనించి, ఇది దేవుని తీర్పు. ఈ తీర్పు ఆ భయంకరమైనటువంటి ఉగ్రత దినాన్న రాబోతుంది. ఎవరైతే దైవ చిత్తాన్ని
నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుని ఆత్మను కోల్పోయారు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. దేవుని సహవాసాన్ని కోల్పోయి అపవాది చేత ఈడ్చబడుతూ పీడించబడుతూ ప్రమాదంలోనికి వెళుతూ ఉన్నారో వారిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ఇక్కడ ఈ ముగ్గురు దూతలు మూడు కార్యక్రమాలు ప్రభు అప్పగించినటువంటి పనుల్ని త్వరితగతిని జరిగిస్తూ ఉన్నారు. అలా ఈ మూడవ దూత చేస్తున్న పని మీరు గమనించినట్లయితే, ప్రభు యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వారు వీరి నొసటి మీద 666 అనే ముద్ర వేయించుకున్నవారు, దేవుని ఆత్మను కోల్పోయిన వారు. వీరు నొసటి మీద అదే మాట అన్నాడు ఇక్కడ. ఏంటంటే వారు చేతి మీద కానీ లేక నొసటి మీద కానీ ఆ ముద్ర వేయించుకున్నటువంటి వారు వీరు. దేవునికి ఆరాధించక, దేవుని నామాన్ని ఘనపరచక, ఆ ప్రతిమకు, ఆ మృగానికి, ఆ మృగపు బొమ్మకు వీళ్ళు నమస్కారం చేస్తూ ఉన్నారు. జీవము లేని బొమ్మ, ఆ జీవము లేనటువంటి ఆ క్రూరత్వము కలిగినటువంటి ఆ మృగానికి వీరు ఆరాధన అర్పిస్తూ ఉన్నారు. పిల్లరా, మీరు గమనించండి, దేవుని యొక్క ఆ వాక్యానికి వ్యతిరేకంగా జీవించే జీవన విధానం ఇదే బబులోను. ఈ బబులోను మహాభయంకరమైనది, క్రూరమైన కార్యక్రమాలు కలిగి ఉంది. ఈ బబులోను ఎటువంటిదంటే దేవుడు మాటిమాటికి వ్యభిచార మద్యము ఇది మరి మోహోద్రేకం అనే మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా పిల్లరా, ఈ యొక్క మనుష్యులు లేక ఈ బబులోనీయులు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. మీరు వీరి గురించి ఒక మాట మీరు గమనించాలి అంటే, సంఖ్యాకాండం 15వ అధ్యాయము 2వ వచనం చూస్తే, సంఖ్యాకాండం 15వ అధ్యాయము 2వ వచనం చూస్తే, ఇక్కడ దేవుని యొక్క కృపను వీరు ఎలాగనో కోల్పోయారో, దేవుని చిత్తాన్ని ఎలా నిర్లక్ష్యం చేశారో మనకు రాయబడుతుంది. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలు పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఇక్కడ వీరు చేసిన తప్పులు 3 పాపాలు, 3 అవిధేయతలు మనకు కనపడుతున్నాయి. ఎవరి మోయాబీయులు అని మీరు ప్రశ్నించుకుంటే, లోతు భయంకరమైనటువంటి ఆ స్థితిలో పడి ఉన్నప్పుడు తన కుమార్తెలలో మరి పెద్ద కుమార్తె అతనితో పాపము చేయగా ఒక కుమారుడు పుడతాడు. వాడే మోయాబీడు, మోయాబు అని పేరు పెట్టబడింది. నేటికి వీళ్ళు మోయాబీలకు మూల పురుషులుగా ఉన్నారు. వీరు మరి ఆ లోతు సోయారుకు వచ్చినప్పుడు అక్కడ వీరు సొదొమ గొమొర్రాలో ఉండి అక్కడ ఆరు భయంకరమైనటువంటి ఆ స్థితిలో పడి ఉన్నప్పుడు, త్రాగి మత్తులో పడి ఉన్నప్పుడు, ఇక్కడ గమనించండి, తన కుమార్తె ఈ భయంకరమైనటువంటి ఈ స్థితిలో ఆ పాపం ఇక్కడ ప్రవేశించింది. మరి ఈ మోయాబీయులు బబులోనీయులతో ఎంత విచ్చలవిడి పాప క్రియలు జరిగించారో మనం చూస్తూ ఉన్నాం. మీరు చూడండి, ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతలకు బలుడు అర్పించే సమయంలో వారు పిలువగా వీళ్ళు వెళ్ళి ఆ బలి అర్పించగా దాన్ని చూచి అందులో పాలు పంచుకుని వారు భోజనం చేసి
బలి అర్పించిన దానిని భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఇలాగున వీరు చేసిన కారణంగా 3వ వచనంలో వారి మీద యెహోవా కోపము రగులు కొనును. యెహోవా కోపము రగులు కొనును. ఈ కోపం ఈనాడు కూడా రగులుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన గ్రంథంలో దేవుని యొక్క కోపము, మహోగ్రత అయినటువంటి ఆ కోపం వీరి మీదకి దిగి రావటం మనం గమనించాలి. ఎంత భయంకరమైనటువంటి స్థితి ఈ బబులోనులో ఉంది. చూడండి, బబులోను కూలిపోయిన అన్నాడు. ఈ మోయాబీరాడు ఈ బబులోనీయులతో చేసినటువంటి పాపాన్ని బట్టి అవిధేయత భూమి మీద మరి విచ్చలవిడిగా పెరిగిపోతున్నట్టుగా మనం గమనించాలి. ఆ విచ్చలవిడితనాన్ని ఇక్కడ దేవుడు మరి ఆ తీర్పులోని తీసుకువస్తున్నాడు. దేవుడు వానికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క ప్రధానమైనటువంటి తీర్పు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకు కనిపించే విషయాలు మీరు చూడండి. 9వ వచనంలో ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారము చేసినట్లయితే, ఇక్కడ ఎవడు నమస్కరిస్తాడో ఆ క్రూర మృగం, అంత్యక్రీస్తు లేక దాని ప్రతిమ, దాని విగ్రహానికి ఎవడు మరి నమస్కారం చేస్తాడో వాడు, తర్వాత నొసటి మీద కానీ చేతి మీద కానీ ఆ దాని ముద్ర ఎవడైతే వేయించుకుంటాడో అటువంటి వాడు, అలానే దేవుని కోపాన్ని ఈ రీతిగా వాళ్ళు మరి రగిల్చారు గనక వారి మీదకి దేవుని ఉగ్రత దిగి వస్తుంది. 10వ వచనంలో చెప్పాడు, ఏమీయూ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. మహాభయంకరంగా ఆ ఉగ్రత దిగి వస్తుంది. చూడు పిల్లరా, ఆ ఉగ్రతను కూర్చున్నటువంటి తీవ్రత దేవుడు ఎంతగా చెప్తున్నాడు అంటే 18వ అధ్యాయం ప్రార్థన గ్రంథంలో మీరు 6వ వచనం చూడండి. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయుడి, అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయడి, అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 అంతలు కలిపి పెట్టుడి. అది ఏం చేసిందో మోసపోగుడి. మనుషుడు ఏ పంట విత్తునో ఆ పంటే కోస్తాడని చెప్పాడు దేవుడు. అలానే ఈ బబులోను ఆ ఏ పంట విత్తిందో వ్యభిచారము అనేటువంటి మధ్యమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆ పంట విత్తగా ఆ ఫలాన్ని అది కోస్తుంది. 2 అంతల శ్రమ, 2 అంతల తీర్పు, 2 అంతల ఆ యొక్క ఉగ్రత దాని మీదకి దిగి వస్తుంది. నిజాన్ని పిల్లరా, దైవ చిత్తానుసారంగా జీవించేవారు, దేవుని కృపలో ఆయనను వెంబడించే వారికి 2 అంతల దీవెన. ఉదాహరణకి యోబుని చూడండి. యోబు శ్రమలు సహించి ఆ శ్రమల ఆ పారంపర్యంలో తన యొక్క ఆ సమస్తాన్ని పోగొట్టుకున్నప్పటికీ అతడు ప్రభువులో స్థిరత్వాన్ని కలిగి స్థిరుడిగా ఉన్న కారణంగా ప్రభు అతనికి 2 అంతల దీవెనిచ్చాడు, 2 అంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఎవడైతే జ్యేష్ఠుడిగా ఉంటాడో దేవుడు అతనికి 2 అంతల దీవెనిచ్చాడు. అలా 2 అంతల డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ ప్రభిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ వీడికి 2 అంతల శ్రమ, 2 అంతల ఉగ్రత వీరి మీదకి దిగి రావటం మనం గమనిస్తూ ఉన్నాం. పిల్లరా, మరి ఈ విషయాన్ని మీరు గమనించండి. ఈ మహాభయంకరమైనటువంటి ఈ బబులోను మద్యపు మత్తులో మరి దాగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇందా మన సంఖ్యాకాండం 25:2 ఒక మాట చూసాం, వారు బలులు అర్పించేవారు అని చూసాం. అవును కదా, ఆ బలి అర్పించడం అంటే విగ్రహారాధన. దేవుడు ఈ విగ్రహారాధనను వ్యభిచారంతో పోల్చాడు. కనుక వీరు 2 కార్యాలు చేస్తున్నారు. 1 విగ్రహాలు అర్పిస్తున్నారు, 2 వీరు మరి భయంకరమైనటువంటి ఆ వ్యభిచార మత్తులో మునిగి ఉన్నారు. ఈ విధంగా 2 అంతల ఆ శ్రమలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి నువ్వు ఏ పంట విత్తుతావో అదే కోస్తావని ప్రభు చెప్పినట్లుగా వీళ్ళు దానికి తగినటువంటి ఫలాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తున్న పిల్లరా. వాళ్ళు చేసిందే వాళ్ళకి చెయ్యండి. ఎంత మాట చెప్పండి. ఇది ఇచ్చిన ప్రకారం దానికి ఇయ్యండి, దాన్ని చేసిన ప్రకారం దానికి చెయ్యండి. తీర్పు
అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ ప్రవేశిస్తా ఉన్నాడు. జాగ్రత్త, ఏమి చేస్తావో దాని ఫలాన్ని పొందుతావు. ఏ పంట విత్తుతావో ఆ పంట కోస్తావు. ది కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉంటాయి. జాగ్రత్త. నువ్వు ప్రేమ అనేటువంటి పంట విత్తావా, నువ్వు ప్రేమనే పంట కోస్తావు. నువ్వు కక్ష, శరీరాశలు, దౌర్భాగ్యమైన పాపస్థితి అనే విత్తనాలు విత్తితే అదే పంట నువ్వు కోస్తావు. కాబట్టి పిల్లరా, ఈ బబులోని విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మహాభయంకరమైనటువంటి పరిస్థితులు ఇది ఉంది. నిజం చెప్పాలంటే ఆదికాండం 11వ అధ్యాయంలోనే దీని పరిస్థితి అంతా ప్రభు రాశాడు. దాని పత్రాన్ని గురించి అక్కడే రాశాడు. నిమ్రోదు అనేటువంటి ఒక దేవుని ఎదుట పరాక్రమం కలిగిన వేటగాడు అని పేరు పొందాడు. అదొక సామెత అయిపోయింది ఆ రోజుల్లో. వీడు ఒక పెద్ద తిరుగుబాటుదారుడు, ప్రభునామాన్ని అవమానపరిచేటువంటి తిరుగుబాటుదారుడు. అందుకని ఈ బబులోనుకు గంధకాలతో యుగ యుగములు అగ్ని గంధకాలతో కాల్చివేయబడేటువంటి స్థితిని దేవుడు ఏర్పరిచాడు. అలానే పిల్లరా, ఇక్కడ చూడండి, ఆ బాధ సంబంధమైనటువంటి పొగ నిత్యము లేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దీనికి ఈ క్రూర మృగానికి సంబంధించిన వారికి, దానికి నమస్కారం చేసిన వారికి, దానికి ఆరాధన చేసిన వారికి, దానికి పూజ చేసిన వారికి నెమ్మది లేదు. అది నెమ్మది లేదు అనే మాట రాత్రింబగళ్ళు అనేటువంటి పదాన్ని జోడించాడు. 11వ వచనం చూడండి, ప్రకటన 14:11 వచనం. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములో లేచును. అగ్ని వారి మీద రగులుతూనే ఉంటుంది. అగ్ని వారి మీద రగులుతుండగా వీరు అగ్నిలో కాలిపోతుండగా, అగ్ని ఆ మంటకి వీరు వేదన పొందుతుండగా ఆ పొగ పైకి లేస్తూ ఉంటుంది. వారు తగలబడతారు, అగ్నిలో కాల్చివేయబడతారు. అగ్ని ఆరదు, పురుగు చావదు అని ప్రభు చెప్పినటువంటి వాక్యాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకోవాలి. వారికి ఆ క్రూర మృగము ఆ పొగ, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరుగల ముద్ర ఎవడైతే వేయించుకున్నాడో వాడు రాత్రింబగళ్ళు నెమ్మది లేక ఉందురు. ప్రియులారా, మీరు గమనించండి, ప్రభువులో ఉన్నవారు, ప్రభు చిత్తాన్ని ఎరిగిన వారు, దైవాత్మానుసారంగా జీవిస్తున్న వారు, ఆయనకు లోబడిన వారు దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు ఏంటారు. మనం చూస్తాం కీర్తన గ్రంథంలో 1వ కీర్తన, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, 1వ కీర్తన 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవారు ధన్యులను రాయబడింది. దివారాత్రులు ప్రభు బిడ్డలు దైవ వాక్యాన్ని ధ్యానించేవారు ఏంటి? దేవుని వాక్యాన్ని వారు ధ్యానిస్తూ ఉండగా వీరు దివారాత్రులు రాత్రింబగలు ఈ అగ్ని గంధకములతో కాల్చబడుతూ ఉన్నారు. ఈ దుస్థితి మీరు చూడండి. అంతేకాదు పిల్లరా, 4 జీవులు 24 పెద్దలు రాత్రింబగళ్ళు మానక పరిశుద్ధుడు అని వారు ప్రభువును కొనియాడుతూ ఆరాధిస్తూ ఉంటుండగా, స్తుతిగానాలు పాడుతూ ఉండగా వీళ్ళైతే రాత్రింబగళ్ళు ఆ వేదన భరించలేక, ఆ భయంకరమైన మంట వారి ఒంటి మీద కాలుతూ ఉండగా, రగులుతూ ఉండగా, ఆ బాధను తట్టుకోలేక నెమ్మది లేని వారై రాత్రింబగళ్ళు అగ్ని గంధకాలతో కాలిపోతూ ఉంటారు. ఆ దుస్థితి వారికి దేవుడు ఏర్పరిచాడు. ఎందుకంటే వీరు దేవుని మాట వినలేదు, ప్రభువుని ఆరాధించలేదు, ప్రభువుకి నమస్కారం చేయలేదు, ప్రభు మాటకు లోబడలేదు, ఆయన పిలవగా వీరు పలకలేదు. అయ్యో మీరు మారు మనసు పొందండి, మీ ప్రభు వాక్యాన్ని నమ్మండి అనేటువంటి వర్తమానాలు అందిస్తే కూడా వాళ్ళు మార్పు చెందలేదు. వాక్యాన్ని త్రోసివేశారు, నిర్లక్ష్యం చేశారు. ప్రభు ప్రేమను వీరు ఖాతరు చేయలేదు. పిల్లరా, ఎంత హీన స్థితికి దిగజారిపోయారంటే వీరికి కావాల్సింది విగ్రహారాధన, వ్యభిచార సంబంధమైన జీవితాలు, దాని ద్వారా వచ్చే రాబడితో ధనవంతులు కావటం, దాని మీద వ్యాపారం చేయడం, వర్తకం అంటే ఇతర దేశాలకు కూడా వీళ్ళు ఆ వర్తకాన్ని, ఆ వ్యాపారాన్ని వ్యాపింపచేస్తారు. వాళ్ళు ఉన్న స్థలంలోనే కాదు, వారు ఉన్న ప్రాంతంలోనే కాదు, ప్రపంచ నలుమూలలా
వీరి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని దానిని వర్తకంగా దాన్ని కొనసాగిస్తారు. దానివలనే వీరు ధనవంతులు అవుతారు. అయ్యో, ఆ ధనవంతులు మరి ఎంతగా ఏడుస్తారంటే, ఎంతగా గోల పెడతారంటే, మరి పిల్లరా మీరు చూడండి 18వ అధ్యాయం ప్రకటన గ్రంథం మరి 16 నుంచి 15వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకున్నట్లయితే, ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు బబులోను చేత ఎవరైతే ధనవంతులయ్యారో, బబులోనుతో వ్యాపారం చేయడం ద్వారా ఎవరైతే ధనవంతులయ్యారో వారందరూ ఏడుస్తున్నారట. ఎలా ఏడుస్తున్నారు? ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నార బట్టలను ధూమ్ర రక్త వర్ణము వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడిలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయక్రాంతులై దూరముగా నిలుచుండిరి. దాని బాధ, అయ్యో నా ధనమంతా వ్యర్థమైపోయింది, నా ధనమంతా కోల్పోయాను, నా ప్రతిష్ట అంతా పోయింది, నాకున్నటువంటి సమస్తం నేను కోల్పోయాను అని వాళ్ళు ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే వాళ్ళని చూసి ఆ వ్యాపారం వల్ల ఎవరెవరైతే పెద్దవాళ్ళు అయ్యారో, ధనవంతులు అయ్యారో వాళ్ళు కూడా ఈమెను చూసి ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, సన్నపునార బట్టలు ధూమ్ర రక్త వస్త్రములు ధరించుకొని బంగారంతో రత్నములతో ముత్యములతో అలంకరించబడిన మహాపట్టణమా, ఎంత ఐశ్వర్యము ఒక్క గడిలోనే పాడైపోయినే. ఎంత ఐశ్వర్యం చూడండి. పాపముతో సంపాదించినటువంటి ఆ సంపాదన వ్యర్థమే. నీ పాప జీవితంలో నువ్వు సంపాదించినటువంటి సంపాదన వ్యర్థమే. నువ్వు ఎంత చేసినా ప్రభు ప్రేమను నువ్వు పొందలేవు, దేవుని వాక్యానికి లోబడలేవు. చూడండి, ప్రకటన 16వ అధ్యాయము 19వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం, ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములైను, అన్యజనుల పట్టణములు కూలిపోయిను, తన తీక్ష్ణమైన ఉగ్రతను మధ్యము గల పాత్రను మహాబబులోనుకు ఇయ్యవలనని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. దీనికి, ఈ బబులోనుకు మహాభయంకరము మరి క్రోధము, దేవుని యొక్క కోపము అనేటువంటి ఆ పనిష్మెంట్, ఆ మద్యాన్ని, ఆ మత్తును దీనికి ఇవ్వండి. ఇది వ్యాపారం మత్తులో ఉంది, వ్యభిచార మత్తులో ఉంది, దేవునికి దూరం అయిపోయి పాపం అనే మత్తులో ఉంది. రాత్రనక పగలనక ఈ భయంకరమైన వ్యాపారము చేత ధనార్జన చేసి ఆ ధనము అనే మత్తులో ఉంది. దానికి మీరు ఈ యొక్క ఉగ్రత, దేవుని ఉగ్రత అనేటువంటి ఆ మత్తును మీరు త్రాగించండి అని ప్రభు చెప్తున్నాడు. పిల్లరా, నిజమే, యోబు కూడా ఇటువంటి మాటలే మరి మాట్లాడుతున్నాడు. వారికి ఇచ్చేటువంటి పనిష్మెంట్ ఎలా ఉంటుందో ప్రభు చెప్తున్నాడు. 21వ అధ్యాయము చూడు పిల్లరా, యోబు గ్రంథం 21వ అధ్యాయంలో 20వ వచనం మనం చూస్తే ఇక్కడ అంటాడు, వారే కన్నులారా తమ నాశనమును చూతురుగాక, వారే కన్నులారా తమ నాశనమును చూతురుగాక. అవును, కూలిపోయిను మహాబబులోను, మరి ధూమ్ర వర్ణ వస్త్రములు ధరించినటువంటి మహాబబులోను, బంగారము సువర్ణములతో చేయబడిన వస్త్రాలు ధరించినటువంటి ఈ మహాబబులోను కూలిపోయనే అని ఏడుస్తున్నారు వీళ్ళు. దాని గురించి యోబు గారు అంటున్నాడు. పిల్లలు గమనించండి, తాము పోయిన తరువాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి? ఈ భయంకరమైన పరిస్థితి. వారే కన్నులారా తమ నాశనమును చూతురుగాక, సర్వశక్తుడకు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక. కోపాగ్ని తాగుతారట. విచిత్రంగా ఉంది కాదు? దేవుని కోపం అనే అగ్ని వారికి నోటులో పోసే దేవుడు కొన్నారు. అదే ఉగ్రత. ఈ ఉగ్రతను వారికి దేవుడు ఇవ్వబోతున్నాడు. కనుక పిల్లరా, ఈ ఉగ్రతలో పాలు పంచుకోక, ఈ ఉగ్రతలో పాలు భాగాన్ని పొందుకోక, దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేయక, ఆయన నీ కొరకు నా కొరకు కాచిన ప్రశస్త రక్తాన్ని నిర్లక్ష్యం చేయక, ఆ శిలువలో మహాభయంకరమైన వేదన భరించి ఆయన వీపు దున్నబడగా
ఆయన వీపు దున్నబడగా, శరీరం అంతా గాయపరచబడగా ఆయన కార్చిన కన్నీరు, ఆయన చేసిన మూల్గులు, ఆయన చేసిన విజ్ఞాపన ఆలకించి ఈనాడైనా, ఈ దినమైనా, ఈ క్షణమైనా ప్రభు యొక్క వాక్యాన్ని ఎరిగి ఆయన ప్రేమను గుర్తించి మారు మనసు అనుభూతి పొందాలి. అలా పొందినట్లయితే ఈ శ్రమలో, ఈ వేదనలో, ఈ ఉగ్రతలో, ఈ పతనములో నువ్వు పాలు పంచుకోవు. అందుకని ప్రభు పిలుస్తున్నాడు. అయ్యో పిల్లరా, గమనించండి. ప్రార్థన గ్రంథంలోనే 20వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. 20వ అధ్యాయము 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడిను. మోసము చేసిన అపవాది, అంత్యక్రీస్తు, మానవాళిని మరి చిన్నగా ఆకర్షించి, అబద్ధాలు చెప్పి, మోసపూరితమైన మాటల చేత ఆకర్షించి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసి, వాళ్ళకి లేనిపోని అలవాట్లు, వ్యసనాలు కలిగించి దేవునికి వారిని దూరం చేసి, పాపమని ఆ మత్తులో వారిని నింపి దేవునికి దూరము చేసిన కారణంగా ప్రభు అంటాడు, అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడిను. అగ్ని గుండము, దానికి మట్టు లేదు, అడుగు లేదు, ఆ బాటము దానికి లేదు పిల్లరా. అటువంటి గుంతలో, అటువంటి భయంకర స్థితికి అపవాది ఏడ్చబడుతున్నాడు. శ్రమ రాగానే వాడు ఎంత వేదన పడుతున్నాడు గమనించండి. ఈ అగ్ని గంధకాల్లో వాడు కాలిపోవలసిందే. కాబట్టి ఇంకో మాట అన్నాడు చూడండి. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయే ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రి మగళ్ళు బాధింపబడుదురు. అపవాది, క్రూర మృగం, అబద్ధ ప్రవక్త, ముగ్గురికి ఒకటే స్థలం, ముగ్గురికి ఒకటే రకమైన పనిష్మెంట్. ముగ్గురు అగ్ని గంధకాల్లో కాలవలసిందే, ముగ్గురు అగ్నికి ఆహుతి కావలసిందే. ప్రియమైన వారలారా, మీరు గమనించండి. మరి మన స్థితి ఏమిటి? మనం ఏమై ఉన్నాం? మనం ఏ రీతిగా ప్రభువుని మనం ఘనపరచబోతున్నాం? ఎలా మనం ప్రభువుకి లోబడబోతున్నాం? ఒకటే ఈ సమస్య, ఒకటే భయంకరమైన పరిస్థితి ప్రభు ఇక్కడ అనుకరిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం మరలా చూద్దాం. 14వ అధ్యాయం 10-11 వచనాలు ఇక్కడ అన్నాడు, ఎలా అనగా కలపబడకుండగా, ఏది అందులో కలపకుండా డైరెక్ట్గా ఉగ్రతే. డైల్యూట్ చేసే పని లేదు, కాన్సన్ట్రేటెడ్ ఉగ్రత, ఏమీయో కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడినటువంటి దేవుని కోపము అనే మద్యం వాడు త్రాగవలసిందే. ఈ భయంకరమైన పరిస్థితిని వాడు ఎదుర్కోవలసి వస్తుంది. ఎవడైతే అపవాదికి నమస్కరించాడో, పూజించాడో, సాగిలిపడ్డాడో, వాడు ముద్ర వేయించుకున్నాడో, నొసడి మీద కానీ చేతి మీద కానీ వాడు ముద్ర వేయించుకొని ఆ ప్రతిమకు సాగిలిపడ్డాడో, అటువంటి వాడు ఆ భయంకరమైనటువంటి శ్రమను అనుభవించవలసి వచ్చింది. అదే విషయాన్ని ఆ అగ్ని గంధకాలనే మాట మత్తయి సువార్తలో చాలా మరి స్పష్టంగా రాశాడు. 25వ అధ్యాయము 41వ వచనం చూడండి పిల్లరా. 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడైనా ఎడమ వైపు నుండి వారు చూచి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. మనకేమో పరలోక రాజ్యాన్ని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. మనకేమో పరిశుద్ధుడని మానక రాత్రి మగలు స్తుతించేటువంటి స్తుతి గీతాన్ని, స్తుతి జీవితాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. అది సిద్ధం చేస్తున్నాడు. ఇక్కడ వీడికేమో చూడండి, వీడికి ఏం సిద్ధపడుతున్నాడు దేవుడు? నిత్యాగ్ని సిద్ధపరుచున్నాడు. చూడండి 47వ వచనం, మత్తయి సువార్త 25:41. శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి. ఎంత దౌర్భాగ్యమైన, దుర్భరమైన జీవితం గమనించండి. ఎవరు ప్రభు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారో, ప్రభు ప్రేమను త్రోసివేస్తారో, దేవుని సన్నిధిలో ప్రవేశించలేరో, దేవుని మందిరావరణలో ప్రభుని ఆరాధించలేరో, అటువంటి వారు మారు మనసు అనుభవం లేక, దేవుని సన్నిధిలో సహవాసంలో జీవించలేక, అపవాది సహవాసంలోనికి వెళ్ళిపోయినటువంటి వారికి నిత్యాగ్ని రగులుతూ ఉంది. ఆ నిత్యాగ్ని రగులుతూ ఉంది పిల్లరా.
ఆ నరకాగ్నిలోనికి వెళ్ళక మనం విడిపించబడాలి. అందుకని ప్రభు అంటున్నాడు, ఆయన సన్నిధిలో మనం సాగిలపడదాం. 3 దూతలు మనకి మరి ప్రత్యక్షపరచబడ్డారు. మొదటి దూత 14:7 చూస్తే అక్కడ మరి ఒక గొప్ప ఆధ్యాత్మిక స్థితిని మనకి కనపరుస్తూ ఉంది. ఏం చెప్తుందంటే, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. అది ఆ దూత ప్రకటించిన మొదటి అద్భుతమైన ప్రకటన, ఆ అద్భుతమైన సువార్త. మీరు వాడికి భయపడకండి, మీరు వాడికి భయపడకండి, మీరు దేవునికి భయపడండి. మీరు దేవునికి భయపడి ఆయనను మాత్రమే మీరు మహిమపరచండి. ఎందుకంటే ఆయన తీర్పు తీర్చే గడియ అంటే చూడండి, నిమిషం, నిమిషం. ఆ సమయం ఆసన్నమైంది. తీర్పు తీర్చే దేవుడు మహా ఉగ్రుడై మన మధ్యకి దిగి వస్తూ ఉన్నాడు. ఆయన ఉగ్రత ఎంత భయంకరంగా దిగి వస్తుందంటే, ప్రియమైన వాళ్ళారా, దేవుడు మహోగ్రుడై మన మధ్యకి వస్తున్నాడు. ఆయన మహా భయంకరమైనటువంటి పరిస్థితిని మనం ఎదుర్కోవలసి ఉంది. ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆయన మహిమ కలిగిన వాడు, ప్రభావం కలిగిన వాడు ఏ రీతిగా దిగి వస్తూ ఉన్నాడో మనం గమనించాలి. ఆ అగ్ని మన మీదకి వచ్చినప్పుడు, అగ్ని మన మీద దిగినప్పుడు మనం ఏమైపోతామో, అగ్ని మన మీద పడినప్పుడు మనం ఎలా దాన్ని ఎదుర్కొంటాం. చూడండి, ఇర్మీయా గ్రంథంలో 30:23-24 చూస్తే, ఇదిగో యెహోవా మహోగ్రతను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిర తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళున దిగును. భయంకరం. అలానే తన కార్యము ముగించే వరకు, తన హృదయాలోచనలు నెరవేర్చే వరకు యెహోవా కోప అగ్ని చల్లారదు. ఆ అగ్నికే వీరు ఆహుతి కావాలి. ఎవరు? అపవాది, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. వీళ్ళు అపవాది అంటే ఆదిగడ సర్పం, అంత్యక్రీస్తు అంటే మరి ప్రభుకి వ్యతిరేకంగా ఉండేటువంటి వాడు, ప్రభుకి విరోధంగా జీవించేవాడు, క్రీస్తు విరోధి. ఆ తర్వాత క్రూర మృగము. ఈ క్రూర మృగం పిల్లరా అబద్ధ ప్రవక్త, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేక కార్యములు జరిగించేవాడు అబద్ధ ప్రవక్త. సాతాను, అపవాది, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. ఈ ముగ్గురు మూడు రకాల కార్యాలు జరిగిస్తూ క్రైస్తవ సంఘాన్ని, ప్రభు యొక్క పెండ్లి కుమార్ సంఘాన్ని దేవునికి దూరపరిచే కార్యక్రమాన్ని వీరు జరిగిస్తూ ఉన్నారు. కనుక వీరి ఉచ్చులో మన పడక దేవుని ఉగ్రత దిగిరాబోతుందని, ఆ మహోగ్రతని పెనుగాలి త్వరగా వస్తుందని, పిల్లరా అగ్నికి వీళ్ళు ఆహుతి కావాల్సిందని మనం గమనించాలి. కనుక మొదటి దూత, మీరు భయపడకండి, దేవుణ్ణి మహిమపరచండి. ఎందుకంటే తీర్పు తీర్చే సమయం, తీర్పు తీర్చే గడియ వచ్చేసింది. ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగజేసిన వారికి, అంటే ఈ సృష్టికర్తకే మీరు నమస్కారం చేయాలి, ఆయనని ఆరాధించాలి, ఆయననే హెచ్చించాలి, ఆయననే పూజించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. ఆయన కొరకే పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు ఆయననే మీరు స్తుతించాలి అని మొదటి దూత మనకి ప్రబోధించుండగా, రెండవ దూత కూలిపోయినటువంటి బబులోను గురించి మాట్లాడున్నాడు. కూలిపోయిన బబులోను, అయ్యో మహాబబులోను కూలిపోయినే అనే మాట. దీని ఎందుకు ఇది కూలిపోయిందంటే మోహోద్రేకముతో అయ్యో నింపబడింది. ఇది పాపము చేత నింపబడింది. దాని నరాలలో పాపం జీర్ణించిపోయింది. దాని ప్రతి మాటలో పాపం పేట్రేగుతుంది. దాని చూపులో పాపం, దాని మాటలో పాపం, దాని నడకలో పాపం, దాని చలనంలో కదలికలో పాపం. ఈ భయంకరమైనటువంటి వ్యభిచార సంబంధమైనటువంటి ఆ క్రియలు, ఆ మద్యము, ఆ మత్తు, ఆ పాపం దాన్ని గట్టిగా బంధించి వేసింది. అందుకని దేవుడు దాన్ని కూల్చేశాడు, నేలమట్టం చేశాడు. పిల్లరా, అది రెండవ దూత మనతో మాట్లాడటం మనం గమనిస్తాం. ఇక మూడవ దూత ఏంటంటే దేవుని ఉగ్రత. అందులో ఏమీ కలపకుండా డైరెక్ట్గా అగ్ని గంధకాలు, ఆ ఉగ్రత పాత్రలు పోసి దాని మీద
కుమ్మరించబడుతుంది, అది అగ్ని చేత దహించబడుతుంది, అగ్ని చేత కాల్చబడుతుంది. దాని శరీరం అంతా మంట, దాని శరీరం అంతా వేదన, దాని నెమ్మది లేదు. రాత్రి పగళ్ళు నెమ్మది లేకుండా ఉంటుంది. మనమైతే నెమ్మది కలిగిన మనసుతో రాత్రి పగళ్ళు దేవుని యందు ఆనందిస్తూ యెహోవా ధర్మశాస్త్రాన్ని మరి మనం ధ్యానించే ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఈ ధన్యతలో ప్రియ సంఘమా, పెండ్లి కుమార్తె సంఘమా, ప్రభు కొరకు అలంకరించబడినటువంటి ఓ సంఘమా, నువ్వు సిద్ధపడి ఆయన రాకడలో ఆయన ఎదుర్కొని మహిమ రాజ్యంలో ప్రవేశించు. ఈ భ్రష్ట సంఘం, ఈ దౌర్భాగ్యమైన హీనమైనటువంటి హేయమైన సంఘం అగ్నికి ఆహుతి కావలసిందే. నువ్వు ఈ రెంటిలో దేనిలో ఉంటావు? ఈ రెంటిలో ఏది నువ్వు కోరుకుంటావు? పిల్లరా, ఏదో ఒకటి మనం కోరుకోవాలి. అయితే పెండ్లి సంఘములోనో లేదా భ్రష్ట సంఘములోనో ఈ భయంకరమైన స్థితిని భరించలేక ధరించలేక ప్రియల ప్రభువుని మీద ఆధారపడి మన బ్రతుకు దినాలన్నీ క్షేమకరమైనవని మన ప్రభువుని మనం స్తుతించాలి. ఎందుకంటే వీడు భయపెడుతున్నాడు, వీడు ముద్ర వేస్తున్నాడు, వీడు నావాడు అని దరి చేర్చుకుంటున్నాడు. కుయుక్తి చేత, మోసం చేత వీడిని ఆకర్షిస్తున్నాడు. చూడండి 13వ అధ్యాయం 15వ వచనం చూడండి ఏమన్నదో. 13వ అధ్యాయం 15వ వచనం ప్రార్థన గ్రంథం. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును అబద్ధికుడు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడును. అపవాది అధికారం ఇస్తుంది. దాని మరి ఇంద్రజాల, మహేంద్రజాల, గజకర్ణ, గోకర్ణ అనేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ మాటలు, ఆ చేష్టలు, ఆ పరిస్థితులు అపవాది మరి లోకములో ప్రకటించబోతున్నాడు, లోకములో ప్రత్యక్షపరచబోతున్నాడు, అనేక మంది కనపరచబోతున్నాడు. అయినా విశ్వాసులు, యేసు రక్తంలో కడగబడిన వారు, వాడికి లోబడక దేవుని యందు భయభక్తులు కలిగి వారై ఆ ప్రభువులో ఆనందించేవారన్నారు. వీరు పిల్లరా అపవాదిని వెంబడించేవారు, ఈ భయంకరమైన పాపస్థితికి ఏడ్చబడిన వారు మరి ఆ ఉగ్రతలో పాలు పొందవలసిన వారే. అందుకని ఇక్కడ చూడండి 20వ అధ్యాయం ప్రార్థన గ్రంథం 4వ వచనం ఒకసారి చూద్దాం. అంతటా సింహాసనమును చూచితిని, వాటి మీద ఆశీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక. గమనించండి, ఇందాకేమో నమస్కారం చేసిన వారు అని చదువాం. దానికి నమస్కారం చేసిన వాళ్ళు, ముద్ర వేయించుకున్న వాళ్ళు, నొసడి మీద కానీ చేతి మీద కానీ అని ఇందాక చదువుకున్నాం. ఇక్కడేమంటాడంటే చూడండి, మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలి యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మను చూచితిని. వీరి దేవుని కొరకు హతసాక్షులుగా మార్చబడ్డారు. ఎందుకంటే ముద్ర వద్దు, మేము ముద్ర వేసుకోం అని వీళ్ళు తిరిగిపడ్డారు. ముద్ర వేసుకోలేదు, వెంటనే వాళ్ళని నరికి పారేశాడు ఆ క్రూర మృగం. అధికారం ఇచ్చాడు కదా వాడికి. ఎవడైతే నమస్కారం చేయడో, సాగిలపడో వాడిని హతమార్చడానికి అపవాది ఆ విగ్రహానికి, ఆ క్రూర మృగానికి అధికారం ఇచ్చాడు. వాడి అధికారాన్ని వినియోగించుకొని ఎవరైతే ముద్ర వేసుకోలేదో, ఎవరైతే ఆ ముద్రను తిరస్కరించారో వారిని హతమార్చారు. హతసాక్షులైపోయారు వారు. అలా హతసాక్షులైపోయిన వారు పిల్లరా ఆ సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూశాను అన్నాడు యోహాను. శిరఛేదనం, శిరస్సు మరి తీసివేయబడింది ప్రభు కొరకు, వాక్యం కొరకు, సాక్ష్యం కొరకు, ఆయన చెప్పినటువంటి మాట కొరకు నిలబడి ముద్రను తృణీకరించిన కారణంగా, అపవాదిని మరి తృణీకరించిన కారణంగా ఆ ముద్ర వేసుకోలేదు. దాని ముద్ర వేసుకోలేదు. నొసడి మీద కానీ చేతుల మీద కానీ ముద్ర వేసుకోలేదు, నమస్కారం చేయలేదు, పూజించలేదు, ఆరాధించలేదు. అందువల్ల వీళ్ళని తలలు తీసేశారు, శిరఛేదనం చేశారు,
తలలు నరకబడింది. అయినా వాళ్ళు ప్రభు కొరకు నిలబడ్డారు. ప్రభు కొరకు నిలబడి ఇక్కడ అక్కడ మరి ఆ ఆత్మని యోహాను చూశారంటున్నాడు. తర్వాత వీరు ఈ ఆత్మలు బ్రతుకుతాయి. ఈ శిరచ్ఛేదనం చేయబడిన వారు బ్రతుకుతారు. బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి. 1000 సంవత్సరాల పరిపాలనలో ఈ హతసాక్షులైన వారు చేర్చబడతారు. ఆ పాలనలో వీళ్ళుంటారు. పిల్లలు గమనించండి. ముద్ర వేయించుకున్న వారేమో అగ్నిగంధకాల్లో ఉంటే, దివారాత్రులు రాత్రి మగళ్ళు ఆ వేదన పొందుతూ నెమ్మది లేక ఏడుస్తూ అగ్నిలో కాలిపోతూ దహించబడుతూ ఉంటే, ఆ ముద్ర వేయించుకోకుండా తిరస్కరించిన వారు సంతోషముతో ఆనందముతో ఆ 1000 సంవత్సరాల పాలనలో ప్రభుతో ఆనందిస్తారు, ప్రభుతో సంతోషిస్తారు, ప్రభుతో ఆనందగానాలు పాడతారు. ఆ రాజ్యములో వీళ్ళు ఉంటారు. పిల్లలు గమనించండి. అటువంటి ధన్యత మనకు కావాలి, అటువంటి ఆత్మీయత మనకు కావాలి. అలా మన హృదయాలు ప్రభుకి అర్పించబడినవి. మన జీవితాలు శ్రేష్టమైన నిష్కళంకమైన జీవితాలుగా మనం కలిగి ఉండి ప్రభువులో జీవించినట్లు దేవుడు తన ఆత్మను, శక్తిని, ప్రభావాన్ని మనందరికి అనుగ్రహించి తన కృపతో నింపి నడిపింప చేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరిసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా గొప్ప దేవానికి స్తోత్రాలు. చక్కటి విషయాన్ని మా ముందుంచారు. ముద్ర వేయించుకుంటే జరిగేదేంటి, వేయించుకోకపోతే జరిగేదేంటి, 2 విషయాలు మా మధ్యలో ఉంచారు. అయ్యా, ఈ ఆత్మీయ స్థితిని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ లోకంలో మమ్మల్ని మీకు సాక్షులుగా ఉంచి నడిపిస్తూ ఉన్నారు. అపవాది ఉచ్చులో పడకుండా, అపవాది ఆ మోసములో, యుక్తిలో, ప్రభా కుయుక్తిలో మేము పడిపోకుండా మమ్మల్ని విడిపించి నీ కృపతో నింపండి. నైనా నిన్నే ఆరాధించినట్లు, నీకే లోబడినట్లు, నీకే నమస్కరించినట్లు, అయ్యా నీకే భయపడినట్లు మాలో నీ కార్యం జరిగించండి ప్రభా. అంతవరకు ఒకవేళ ఉండవలసి ఉంటే నైనా మా ప్రాణం పోకముందే నీ రాకడ వస్తే ఎత్తబడే సంఘంలో పెండు కుమార్తె సంఘంగా మమ్మల్ని సిద్ధపరిచి ఆ రీతిగా నీకు భయపడి నిన్ను ఘనపరిచేవారుగా, స్తుతించేవారుగా మమ్మల్ని ప్రభా నిలబెట్టుకోమని మేము ప్రార్థిస్తున్నాం. పిండి సంఘములో మమ్మల్ని చేర్చండి, మీ ఆత్మ కార్యమాలు జరిగించండి నైనా. మరి అలా ఈ వాక్యం విన్న బిడ్డలందరిలో నీ వాక్యం ప్రభా, విన్న వాక్యం ఫలించినట్లు, 100 ఫలాన్ని వాక్యం ద్వారా పొందుకునేటట్టు మీ సహాయం తెచ్చేయండి. మీ చిత్తమైతే మరోసారి ప్రభు నీ వాక్య భాగాన్ని మేము ధ్యానించుకోవడానికి మమ్మల్ని పురుకొల్పమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ఆత్మను మాతో ఉంచండి, మీ ఆత్మ కార్యాలు మాలో జరిగించండి ప్రభాని స్తోత్రాలు. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలు నేను వేదనలో, శ్రమలో, దుఃఖములో, కన్నీటిలో, మరి ప్రభా వ్యాధి బాధలలో ఉన్నారో వారిని దర్శించండి, వారిని విడిపించండి, వారి పట్ల మీ కృప చూపండి. అలానే ప్రభా మరి ప్రపంచంలో ఇంకా ఈ కరోనా విజృంభిస్తున్నది భయంకరంగా. అయ్యో, దినదినం గంటకి ఈ యొక్క ప్రభా బాధితులు పెరిగిపోతూనే ఉన్నారు. అయ్యా, ఈ భయంకరమైన ఉచ్చులో మేము పడకుండా మీ సన్నిధి, మీ కాపుదల మాతో ఉంచండి, మీ ఆత్మ కార్యాన్ని మాలో జరిగించండి. నీ చిత్తానుసారంగా నైనా మమ్మల్ని మీరు సిద్ధపరచండి. మీకే స్తుతులు, స్తోత్రాలు. అలా నాయన మా బిడ్డలందరినీ, మా ప్రియులందరినీ మీ చేతులను దాచి ఉంచి మమ్మల్ని అందరినీ మీ కాపుదల ఉంచి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని దుష్ట శక్తులను యేసు నామములో బంధిస్తూ త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింప చేయనుగాక. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్.